హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను పులగం చేస్తున్నానండి. ఏ విధంగా చేయాలనో చూసేయండి, ఓకేనా. ఇప్పుడైతే నేను చిన్న రైస్ కుక్కర్ అయితే పెట్టుకున్నానండి గ్యాస్ మీద. ఇంకా తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాను చూడండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇవి వచ్చేసి పెసరుగుళ్ళు అండి. పెసరుగుళ్ళు ఉంటారు కదా అవి. ఇంకా అవి వచ్చేసి కొంచెం దూరగా మనం బాగా స్మెల్ వస్తుందండి, అంతవరకు చిన్న మంట పెట్టుకొని ఇవి కలుపుతూ వేయించుకోవాలండి. ఆ తర్వాత మనము ఇలా ఉడక చేసుకోవాలండి. ఇలా చూడండి, వీడియోలో చూపించే విధంగా ఉడక చేసి పెట్టుకొని మనం బియ్యంలో కడిగి నానబెట్టుకోవాలండి. ఇంకా తర్వాత చూడండి, ఆయిల్ గుని హీట్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇప్పుడు నేను ఆనియన్స్ అయితే వేస్తున్నానండి. ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇవి బాగా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు అయితే వేసానండి. బాగా ఇలా కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలండి. ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నానండి. ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఇదిగుని పచ్చివాసన పోయి కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. ఆ తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నా. పుదీనా కాదండి, మెంతాకు కొత్తిమీర అయితే వేస్తున్నానండి. పుదీనాని వేసుకోవచ్చండి, కానీ ఇంకా నేను పుదీనా అయితే వేయలేదండి. ఇంకా కొత్తిమీర మెంతాకు వేసుకొని బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలండి. తర్వాత వచ్చేసి టమాటా పళ్ళు అయితే వేస్తున్నానండి. టమాటా పళ్ళుని వేసుకొని బాగా మెత్తగా ఉడికేంత వరకు కలుపుకుంటూ ఎంచుకోవాలండి, లేదంటే మనకు కింద అడుగు అంటుకుంటుంది. టమాటా పళ్ళు మనకు తొందరగా మగ్గిపోవాలంటే కాస్త ఉప్పు వేస్తే మనకు తొందరగా మగ్గిపోతాయండి. ఆ తర్వాత కొంచెం ధనియాల పౌడర్ అయితే వేస్తున్నానండి. తర్వాత వచ్చేసి కొద్దిగా పసుపు అయితే వేయాలండి. మనము పులగం కాబట్టి చేసేది పసుపు వేసుకోవాలండి. వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. పసుపు వాసన అలాగే మనం ధనియాల పౌడర్ వేసాం కదండి, ఆ స్మెల్ వెళ్ళిపోయేంత వరకు చిన్నగా కలుపుకుంటూ ఎంచుకోవాలండి. ఆ తర్వాత వాటర్ అయితే వేస్తున్నానండి. నేను ఈ చెమ్ముతో ఒక చెమ్ము రైస్ తీసుకుంటే కొంచెం తక్కువ 2 చెమ్ముల నీళ్ళు అయితే వేస్తున్నానండి. ఆ తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి. చూడండి, మనకు ఇంకా ఎసురు వస్తే మనం రైస్ ముందుగా కడిగి పెట్టుకోవాలండి. ఎసురు వచ్చిన తర్వాత ఇంకా మనం రైస్ వేసుకుంటే చూడండి ఎసురు అయితే వచ్చేసింది. ఇంకా మనం నీళ్ళన్నీ వంచుకొని బియ్యంలో నుంచి నీళ్ళన్నీ వంచుకొని ఇంకా ఈ బియ్యాన్ని మనం ఎసురులోకి అయితే వేసుకోవాలండి. ఇంకా మనం శుక్రవారం రోజు కానీ మనం తినాలనిపించినప్పుడు ఈ విధంగా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. ఇందులోకి వచ్చేసి మనము వంకాయ కర్రీ, ఆలు కర్రీ ఇలా ఏదైనా చాలా బాగుంటుందండి. పల్లి చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి, ఓకేనా. అలాగే మీకు ఒక చిన్న విషయం అయితే చెప్తున్నానండి. మనకు కష్టాలు వచ్చినప్పుడు మనము దేవుని నామస్వరం చేస్తూ ఉంటే మన కష్టాలు అనేవి తొలగిపోతూ ఉంటాయండి. మనకు కష్టాలు వచ్చినప్పుడు దేవుని నామస్వరం చేస్తుంటే మనకి ఇంట్లో దుష్టశక్తులు అనేవి ఉండవండి. ఆ నామస్వరం ఏమిటి అంటే లా ఇలాహా ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ కుంతుం మినజ్ జాలిమీన్ అని చదువుతూ ఉండాలండి. చదువుతూ ఉంటే మనకు ఇంట్లో బర్కత్గుని ఉంటుందండి. అలాగే మన కష్టాలు దూరం అవుతాయండి. ప్రతి ఒక్క కష్టానికి మనము ఫలితం పొందవచ్చండి, ఓకేనా. రైస్ అయితే చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో. ఇంకా ఫైనల్గా మనకు రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా పిల్లలకైతే పెట్టిస్తున్నాను. ఇంకా పిల్లలు అయితే తినేదానికి కూర్చున్నారండి. ఇంకా పిల్లలకైతే పెట్టిస్తున్నానండి. మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి, సపోర్ట్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.